ఇచ్చిన జన్మ లేదు తెలుసుకుని జీవించుమా. మట్టి బొమ్మగా చేసి దేవుడు ప్రాణములను నింపెగా నీవే సర్వం బనుచు పెంచిరి నిన్నుగలి తల్లిదండ్రులు. నీవే సర్వం బనుచు పెంచిరి నిన్నుగని తల్లిదండ్రులు. కడుపులోన పిండమయ్యి నవ్వు పడిన క్షణమున కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసిన ప్రేమతో దినదినం నువ్వు పెరుగుతుంటే చెప్పలేనానందము. కడుపులో నువ్వు తన్నుతుంటే మురిసిపోయేను డెందము. కడుపులో నువ్వు తన్నుతుంటే మురిసిపోయేను డెందము. మరణమంటి పురిటి బాధను ప్రేమతో తానోర్చను. చచ్చి మళ్ళీ బ్రతికినంత దీన స్థితి తన దాయను. శక్తినంతా ఒకటి చేసి నీకు జన్మను ఇచ్చను. పుట్టినట్టి నిన్ను చూసి బాధలన్నీ మరిచెను. పుట్టినట్టి నిన్ను చూసి బాధలన్నీ మరిచెను. అన్నహారము మాని నిన్ను ప్రేమతో కాపాడును. రేయి పగలు నిద్రమాని నీకు సేవలు చేయను. నీవు తింటే చాలునంటూ తాను పస్తుము ఉండును. ఒడిలో నిన్ను పడుకోబెట్టి తడికి తాను ఓర్చెను. ఒడిలో నిన్ను పడుకోబెట్టి తడికి తాను ఓర్చెను. ఇప్పుడు నాన్నండి, నిన్ను సుఖముగా ఉంచడానికి కష్టమోర్చెను నాన్నరా. అన్న వస్త్ర ఆట బొమ్మలు నీకు తెచ్చి మురిసెరా. నిన్ను గొప్పగా చేయడానికి నాన్న భుజములు అరిగెరా. నువ్వు మేటిగా చదువుతుంటే నాన్న మనసు తొంగెరా. నువ్వు మేటిగా చదువుతుంటే నాన్న మనసు తొంగెరా. నీకు కొలువు రావడానికి 1000 దేవుళ్ళ వేడరా. నీకు కొలువు రావడానికి 1000 దేవుళ్ళ వేడరా. కొలువు వచ్చిన వెంటనే తన మొక్కులన్నీ తీర్చెరా. ఊరువాడ చెప్పుకుంటూ ఎగిరి గంతులు వేసెరా. ఊరువాడ చెప్పుకుంటూ ఎగిరి గంతులు వేసెరా. నీకు తోడు తెచ్చితాను బాధ్యతను నెరవేర్చరా. నీకు తోడు తెచ్చితాను బాధ్యతను నెరవేర్చరా. పూజలెన్నో చేసినాను పుణ్యస్థలములు తిరిగిన. గంగలెన్నో మునిగినాను యాగాదులను చేసిన. గంగలెన్నో మునిగినాను యాగములనే చేసిన. తల్లి తండ్రి సేవసాటి రావురాయే ఫలములు. తల్లి తండ్రి సేవసాటి రావురాయే ఫలములు. నిన్ను నువ్వు తెలుసుకుని కన్నవారిని కావరా. నిన్ను నువ్వు తెలుసుకుని కన్నవారిని కావరా. ప్రేమతో మీ అమ్మ నాన్నను పలకరించి చూడరా. అవసరానికి అన్న వస్త్రము ఔషధములను ఇవ్వరా. అవసరానికి అన్న వస్త్రము ఔషధాలను ఇవ్వరా. వారి దోషములెంచక నీ కర్మలను నువ్వు చేయరా. నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను నీకిచ్చరా. నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను నీకిచ్చరా. ఎవరైతే తల్లిదండ్రి సేవ చేస్తారో వారికి అష్టాశ్రీ సంపదలు 3 దేవతలు తోడుగా ఉంటారు. జై శ్రీరామ్. నేను 1951లో పుట్టాను సార్. అయితే నేను 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు సికింద్రాబాద్లో మాంకమ్మ జాతర అయినప్పుడు మా నాన్నగారు చేపట్టుకొని తీసుకుపోతుండే బై వాక్. నడుచుకుంటూ వచ్చినప్పుడు బస్సులు లేకుండే నార్తాడు నుంచి నడుచుకుంటే నా చేపట్టుకుంటుంటే ఇట్లా చేపట్టుకుని నడుచుకుంటే వస్తుంది. వారాసి గ్రౌండ్కి నడుచుకుంటూ పోయేసి సికింద్రాబాద్ మాంకమ్మ జాతర, మాంకమ్మ గుడి, ఉజ్జయిని మాంకమ్మ గుడికి పోయేసి మొక్కేసి మనం అప్పుడు ఏం చేస్తున్నా కదా, రెండు వస్తువులు కనిస్తుండే నాకు. ఇట్లా కొబ్బరి ఇట్లా కొట్టేది 2 వస్తువులు కనిస్తుండే. ఆ పూజ చేసుకొని కొబ్బరి కొట్టుకొని మళ్ళీ ఇంటికి వస్తుండే. అయితే మా నాన్నగారు ఏం చేస్తుండే కదా, నాకు జ్వరం వచ్చిందంటే కృష్ణాబ్లాస్ ఉండే నార్తాలు కూడా కృష్ణాబ్లాస్ ఒకటే హోటల్ ఉండే అప్పుడు చిన్న ఉన్నప్పుడు. ఆయన డ్యూటీకి వచ్చాయని ఇట్లా పడుకుంటుంటే మనకు జ్వరం వచ్చినా ఏమైనా జ్వరం వచ్చినా అంటే అప్పుడే డ్యూటీకి వచ్చినా అప్పుడే పోయి కృష్ణాబ్లాస్గా దోశ వేస్తుండే. దోశ వేసి నాకు తినిపిస్తుండే. అప్పుడే జ్వరం తక్కువైంది. ఏదో ఒకటి ఉన్నది నాకు. మా నాన్న దోశ వచ్చినప్పుడే నాకు తక్కువైతుండే. చాలా మంచిది సార్ మా తండ్రి గారు, చాలా బాగా చేస్తున్నారు. ఆయన నమస్కారం. చెప్పలేమండి. ఆయన తీసుకునే బాధ్యత, బరువు, ముఖ్యంగా మా ఫ్యామిలీలో ఎవరు కూడా చదువుకోలేదు ఆడపిల్లలు. నేనే ఫస్ట్ లేడీని, డిగ్రీ తీసుకున్న దాన్ని మా వంశంలో. ఆ రోజుల్లో అందరూ మా ఫాదర్ని ఎందుకు చదివిస్తున్నావు, నువ్వు ఎందుకు చదివిస్తున్నావు, ఫుల్ ఫీజు కట్టేవాళ్ళు. ఎందుకంటే హెడ్ పోస్ట్ మాస్టర్ అనమాట ఆయన. ఫుల్ ఫీజు కట్టాల్సి వచ్చేది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా. ఎందుకురా ఇంత కష్టపడి చదివిస్తున్నావు, ఆ పెళ్లి చేస్తే అయిపోద్ది కదా, మన బాధ్యత తీరిపోతుంది. లేదు నా పిల్లల్ని నేను చదివిస్తాను, వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు పైకి రావాలి, పెళ్ళిళ్ళు ముఖ్యం కాదని చెప్పి మా నాన్నగారు నలుగురిని కూడా చదివించారు. నేను, మా అక్కయ్య, మా చెల్లి, మేము 3 డిగ్రీ పాస్ అయ్యాం. ఆ తర్వాత ఎంఎస్సీలో సీట్ వస్తే కూడా అమ్మ మిగతా వాళ్ళని కూడా చదివించాలి, నేను అందుకని నువ్వు ఇంతటితో ఆఫ్ చేయి,
ఇంకా నువ్వు నీకు ఎంఎస్సి సీట్ వచ్చినా నేను చదివించలేనని ఆయన కళ్ళ నీళ్ళు పట్టుకున్న రోజు ఇప్పటికీ నేను మర్చిపోలేనండి ఆ విషయం. తర్వాత మేము చదువుకుంటుంటే మా ఫాదర్ రాత్రి పూట మేలుకొని 1 గంట అయినా 2 అయినా సరే ఆయన ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ నువ్వు తిను, లేకపోతే రేపు పొద్దున ఎగ్జామ్ ఎలా రాస్తావు, నువ్వు నీ మేలుకొని ఉంటున్నావు, తింటలేదని దగ్గర కూర్చొని తినిపించి దగ్గరే కూర్చునే వాళ్ళు చదువుకున్నంతసేపు కూడా. ఎగ్జామ్ రాయడానికి వెళ్తే సైకిల్ మీద వచ్చి, ఆ రోజుల్లో కార్లు ఆటోలు లేవు కదా, సైకిల్ మీద వచ్చి ఆయన మేము ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ఆయన బయటే కూర్చునేవాడు. ఏమో ఎట్లా రాస్తుందో, ఒంట్లో బాగుంటుందో లేదో, రాత్రంతా నిలుకొనే ఉందని. ఆ త్యాగం చెప్పలేమండి. తర్వాత మా వారు కూడా ఫాదర్గా చాలా గొప్ప పనులు చేశారు. 50 years ఆయన కష్టపడి సంపాదించారు. నేను ఇప్పుడు బలవంతాన ఇంకా చాలా సంపాదించింది, మీరేం కష్టపడక్కర్లేదు, జీవితాంతం కష్టపడితే మీరు సుఖపడేది ఎప్పుడు అని చెప్పి బలవంతంగా ఏబీసీ లాప్టాప్ క్లబ్కి తీసుకొచ్చారు. ఏబీసీ లాప్టాప్ క్లబ్కి తీసుకొచ్చాను. ఇక్కడ ఎంజాయ్ చేయండి, ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, అంతేగాని మీరు ఎంతసేపు ఉద్యోగం ఎందుకండి, మనకి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదండి. మన పిల్లలు కూడా, మా 2 పిల్లలు బాగా చదువుకొని, మా వారి కోచింగ్ లేదండి, నేను మా వారు చెప్పిన కోచింగ్సే ఇద్దరు బాగా చదువుకొని మంచి హై పొజిషన్స్లో ఉన్నారు భగవంతుడి దయ వలన. ఈ ఫాదర్ చేసే బాధ్యత, మా మామగారికి కూడా 10 మంది పిల్లలు, ఆయన కూడా 10 మందిని, అందులో అష్టలక్ష్ములు నాకు ఆడబిడ్డలు, వాళ్ళందరినీ కూడా చదివించి పైకి తీసుకొచ్చి ఉద్యోగాలు చేసి అందరూ బాగా సెటిల్ అయి ఉన్నారు. ఎవరికి ఏ కష్టము లేదు. నిజంగా ఫాదర్ బాధ్యతను ఎవరు మర్చిపోలేమండి. అది చాలా గొప్ప విషయం, వర్ణించడానికి నలభై కాని విషయం అండి. తండ్రితో గడిపిన అనుభవాలు ఎన్ని ఉంటే చెప్పమని ఇక్కడ నాకు చెప్పారు. కానీ నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులోనే మా నాన్నగారు పోయారండి. నేను తండ్రితో గడిపిన జ్ఞాపకాలు ఏమీ లేవు నాకు. మా అమ్మగారు ఎంతో కష్టపడి పెంచారు. 7 సంతానంలో నేను 6వ వాడినండి. మా నాన్నగారు అసలు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. అప్పట్లో ఆయన ఫోటోలు కూడా లేవండి. నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న. ఓ నాన్న, ఓ నాన్న, ముళ్ళ బాటలో నీవు నడిచావు పూలతో. ఫాదర్స్ డే, ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అలాగే మా నాన్నగారు ఏపీఎస్ఆర్టీసీలో మేనేజర్గా పనిచేశారు. ఫస్ట్ బ్రేక్ ఇన్స్పెక్టర్గా చేశారు రాణిగంజ్ డిపో. ఏంటంటే అగ్గిపెట్టెల యొక్క టాప్స్ కలెక్ట్ చేయడం ఒక హాబీ. చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. అది మా స్కూల్లో ప్యాకర్లా ఆడుకునేవాళ్ళం. అయితే మేము ఏముండేది, రెజిమెంటల్ బజార్ ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఈరోజు పద్మజ హోటల్ అనేది ఉంది. దాన్ని ఇంత పాతది ఏంటంటే వెల్కమ్ హోటల్. అండ్ అల్ఫా హోటల్లో ఉండే అహ్మద్ మాకు చాలా ఫ్రెండ్, దానికి ఆపోజిట్లో ఉండేవాళ్ళు. చిన్నతనంలో ఏంటంటే ఏమి కలెక్ట్ చేసుకోవాలని చెప్పి రైల్వే ట్రాక్ అంతా ఓపెన్ ఉండేది అప్పట్లో. ఓకే, మేము అక్కడే రియల్గా చెప్పాలంటే సికింద్రాబాద్ స్టేషన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వికెట్లు పెట్టి క్రికెట్ ఆడాను. నేను పెద్ద ఏజ్ ఏం కాదు, జస్ట్ 20 years 25 years 30 years బ్యాక్ చేస్తే అలాగే ఉంది, చాలా ఖాళీగా ఉండేది. ఇప్పుడంటే సికింద్రాబాద్ అలా తయారైపోయింది. సో అక్కడ ఏంటంటే రైల్వే ట్రాక్ మీద మేము అగ్గిపెట్టలు ఇంటర్నేషనల్ అని ఎక్కబెడుతున్నప్పుడు ఒక చిన్న డబ్బా లాంటిది దొరికింది. దొరికేది అందులో ఏదో ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చి దాన్ని పగిలి కొట్టాము. కొట్టగానే అందులో పెద్ద బాంబు పేలి, చాలా ఆ రోజుట్లో న్యూస్ కూడా వచ్చింది, బాంబు పేలిపోయి కళ్ళలో నిప్పులు పడిపోయి కళ్ళు పోయాయి ఆల్మోస్ట్ ఆల్. సో మా నాన్న ఏపీఎస్ఆర్టీసీలో, మా నాన్నకి సైకిల్ రాదు, బైక్ రాదు, బస్సు వస్తుంది. అంటే ఇది చాలా మెమరబుల్. ఆర్టీసీ డబుల్ డెక్కర్ వేసుకొని వచ్చేసాడు రాణిగంజ్ నుంచి. ఇట్లా మెసేజ్ రాగానే మెసేజ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే డబుల్ డెక్కర్ వేసుకొని వచ్చి డబుల్ డెక్కర్ తీసుకొని సరోజిని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ డబుల్ డెక్కర్ ఆన్ ద వే, నాకు ఈ రోజు కూడా చిన్నప్పుడు మెమరీస్, ఆన్ ద వే అక్కడ ఆపేసి తీసుకుపోయి మా మమ్మీ ఏమో నీళ్ళు మొహం మీద కుడతా ఉంది, లోపలికి తీసుకెళ్ళిపోయి చేశారు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఫాదర్ అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే మదర్కే ఆ ఎఫెక్షన్ ఉంటుంది. కానీ సైంటిఫిక్గా చెప్పాలంటే ఫాదర్కి ఉన్న బాధ్యత అంటుంది. అంటే నా ఉద్యోగం పోనీ, యాక్చువల్లీ అది ఉద్యోగం పోతుంది. రియల్గా చెప్పాలంటే ఒక డబుల్ డెక్కర్ అంటే పర్మిషన్ తీసుకోవాలా, దానికి అన్ని తీసుకోవాలా, అలాంటివి ఏం పెట్టలే. మా డాడీకి బైక్ లేదు, మా అన్నకి ఆర్టీసీ ఉంది, తక్కువమంది తీసుకొచ్చి ఇచ్చారు. సోకాస్ట్ నోట్ వచ్చింది తర్వాత, అదంతా తెలుసు రైల్వేలో పనిచేసిన వాళ్ళకి సోకాస్ట్ నోటీసులు అంటే ఏంటో అని. అంటే ఇది ఒక బాధ్యతాయుతమైన మెమరీ.
కాబట్టి తండ్రి యొక్క గొప్పతనము మాటల్లో చెప్పలేంది. ఎందుకంటే తను ఎంత చేస్తాడు. ఈరోజు మాకున్న నా 3 డాటర్స్, వాళ్ళకి ఫాదర్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, బయటికి చెప్పరు. ఈ రోజున్న ఒక పెద్ద మనలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్, మన ఏజ్లో ఏంటంటే మనకి ఎంతో ప్రేమ ఉండేది, బట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం కాదు. కానీ ఈరోజు పిల్లల్లో ఒక మంచి అదృష్టం ఏంటంటే ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తారు. వచ్చి గట్టిగా హగ్ చేసుకోవడము, ముద్దులు పెట్టడము. మా పిల్లలైతే చక్కగా నాకు కావాల్సిన వాచులు, బట్టలు అన్నీ వాళ్ళే కొంటారు. బట్ నాకు ఈరోజు రియల్గా అనిపిస్తుంది, అయ్యో నాకు ఆలోచన ఉండుంటే మా నాన్నకి ఏదైనా కొనిచ్చేవాడిని. ఒక్కటి కూడా కొనివ్వాల, డబ్బులు ఉన్నా కూడా కొనివ్వాల. ఓకే, అంటే మేము ఎప్పుడు ఎలా అనుకునే వాళ్ళం అంటే ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకేం మేము కొనిచ్చేది, వాళ్ళే కదా మనకు కొనియాలని చెప్పి. బట్ ఇప్పుడున్న జనరేషన్కి రియల్గా థ్యాంక్ఫుల్. వాళ్ళ ఫాదర్ని గౌరవిస్తున్నారు. గౌరవిస్తూ పాటు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు చక్కగా బట్టలు కానీ, వాచ్లు కానీ, ఏదైనా బంగారం కూడా పెడుతున్నారు. వాళ్ళకి ఫాదర్స్ డే తరఫున కృతజ్ఞతలు. వాళ్ళకి మన ఫాదర్స్ డే కదా. సో రియల్లీ ఫెంటాస్టిక్ మూమెంట్. ఒక ఎమోషనల్గా చెప్పాలంటే ఫాదర్ అనేది ఒక బాధ్యతాయుతమైన రియల్గా ఫెంటాస్టిక్ మూమెంట్ అది. సో అందులో మనం కూడా ఫాదర్స్ అయ్యాము. మన ఫాదర్స్ కూడా మన బాధ్యతలు చేశారు. అలాగే మన పిల్లలకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఏదైతే కల్చర్ని నేర్చుకున్నామో, ఫాదర్స్ మీద ఆ గౌరవాన్ని ఉన్నది మనసులో ఉందో పిల్లలకి చెప్పండి. చెప్పకుండా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. నాన్న అంటే తల్లి చెప్పాలి, తల్లి అరే మీ నాన్న ఇంత కష్టపడుతున్నాడు, ఇప్పుడు ఏదన్నా తీసుకో. చాలా ఈజీగా అనేస్తారు, ఏమంటారు, డాడీ నాకు పుస్తకాలు కావాలా, ఎంత అవుతుంది నాన్న, 20,000. బట్ ఆ 20,000 ఎక్కడి నుంచి వస్తాయి అనేది తల్లి చెప్పాలి. లేకుంటే ఏమవుతుందంటే ఆ ఫాదర్ యొక్క గొప్పతనం తల్లి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. బాధ్యత, బరువు, ఫైనాన్షియల్స్ ఇవన్నీ తల్లి చెప్పాలని నా రిక్వెస్ట్. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, తల్లులందరికీ దయచేసి పిల్లలకి ఫాదర్స్ యొక్క గొప్పతనాన్ని మీరు వివరించండి. కేవలం అమ్మగారికే చెప్పకండి. ఎందుకంటే తండ్రి రియల్గా తల్లి నవమాసాలు మోస్తే తండ్రి జీవితాంతం తలపై మోస్తాడని ఒక ఆర్టిస్ట్ ఒక పోర్ట్రేట్ రాశాడు. నాకు రియల్లీ ఫెంటాస్టిక్ అది. రియల్గా అంటే తండ్రి అనేవాడు ఎంత బాధ్యత తీసుకుంటాడు, బయటికి చెప్పడు. వాళ్ళు అడుగుతారు, నాన్న మీ అల్లుడికి స్కూటర్ కావాలంట. తర్వాత ఉంటుంది కదా తండ్రికి, అది మీ అందరికీ తెలిసిందే. డాడీ నాకు ల్యాప్టాప్ కావాలి, 70,000. నాన్న ఓకే నాన్న, తలుపుతాడు, ఇలా ఊపుతాడు, ఇలా ఊపుతాడు, ఎలా ఊపుతాడో తెలియదు, ఊపుతాడు. కానీ అది తీసుకురావడానికి తను పడే కష్టము ఎంత ఎక్కువగా ఉంటుందో తెలుసు. కాబట్టి ఆ తండ్రి యొక్క బాధ్యత మనం తీసుకుంటున్నాం, ఆ బాధ్యతలో మనం ఉన్నాం. ఆ బాధ్యతని గౌరవించాలని నా విజ్ఞప్తి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏబీసీ లాఫ్టర్ క్లబ్ అందరికీ నమస్కారం. అలాగే చారి గారికి ధన్యవాదాలు, లక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు. నా భావ వ్యక్తీకరణకు ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారావు గారు మాట్లాడారు గట్టిగా. అందరికీ నమస్కారం. ఫాదర్స్ డే అప్పుడు నెంబర్ రాలేదని వస్తుంది. ఫాదర్స్ అంటే అందరినీ అమ్మ అనొచ్చు, నాన్న అనలేము ఎవరిని. నాన్నకి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక గుర్తింపు ఉంది. ఆ నాన్న ఎవరని చెప్పాల్సింది అమ్మ ఒక్కటే, ఇంకెవరు చెప్పలేరు. అయితే మాది ఒంగోలు దగ్గర చిన్న పల్లెటూరు. మా ఊర్లో స్కూల్ లేదు. స్కూల్ లేకపోతే మా నాన్న ఆ రోజుల్లో 4-5 తరగతులు చదువుకున్నాడు. ఆలు నేర్పుతూ వచ్చేవాడు. ఆలు కూడా పలకలు కూడా లేవు మాకు. ఇసుక ఉండేది కదా, ఆ ఇసుక మీద అయ్యి అటువంటివి రాసేవాడు. అవి నేర్చుకుంటామంటే ఆ తర్వాత ఆ స్కూల్ పెట్టారు మా ఊళ్ళో. అప్ టు 5th క్లాస్. ఒంగోలు పోవాలి 8 కిలోమీటర్లు. ఎట్ట పోతావు నీ చిన్నోడికి? చాలే మేకలు కాసుకో, లేకపోతే గొడ్లు కాసుకో. యాన్యువల్ ఎగ్జామ్స్ అంటారు. దానికి నేను పోవడానికి కాలు కింద పెడితే కాలు ఇంతలా రాసిపోతుంది, చెయ్యి ఇంతలా రాసిపోతుంది. భుజాల మీద ఎత్తుకొని 3 కిలోమీటర్లు తీసుకొని పోయి సోదరుని అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. తర్వాత మేము 5 సంతానం అండి. మా ఫాదర్కి 5 సంతానం, 2 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. అయితే అందులో నేను మధ్యవాడిని, నేను 2వ వాడిని. అయితే నేను మొట్టమొదటి తండ్రి అయింది
తండ్రి అయింది ఎప్పుడు? భజమానస విఘ్నేశ్వరమనిశం భజపూర్వాపన సదన గణేశం భజమానస విఘ్నేశ్వర మనిశం గజవదనం దురితౌగ వినాశం గజవదనం దురితౌగ వినాశం గజశమనం తేజా సూర్యనికాశం గజశమనం తేజా సూర్యనికాశం భజమానస విఘ్నేశ్వరమనిశం భజపూర్వార్పణ సదన గణేశం భజమానస విఘ్నేశ్వర మనిశం వరదం జనశరణం భయహరణం వరదం జనశరణం భయహరణం వరముని మానస భావవిహరణి ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మ నాన్న అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట దేవుడే లేడని మనుషున్నాడు నాన్నే లేనను వాడు అసలే లేడు దేవుడే లేడని మనుషున్నాడు నాన్నే లేడను వాడు అసలే లేడు నాన్న ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు నాన్న ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ నాన్న సేవ చేసుకుని బ్రతుకే బ్రతుకు నాన్న అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో జన్మల మమతల మూట మమతల మూట నాన్నంటే అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యమురా నాన్న మనసు అమృతమే చిందురా సారీ నాన్న ఒడిలో ప్రేమతో అంకితం. అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు. అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు. కడుపున మోసేది అమ్మ, భుజాలపై మోసేది నాన్న. కడుపున మోసేది అమ్మ, భుజాలపై మోసేది నాన్న. భారం అమ్మది, బాధ్యత నాన్నది. భారం అమ్మది, బాధ్యత నాన్నది. పాలిచ్చేది అమ్మ, పోషించేది నాన్న. పాలిచ్చేది అమ్మ, పోషించేది నాన్న. అమ్మ త్యాగశీలి, నాన్న కష్టజీవి. అమ్మ త్యాగశీలి, నాన్న కష్టజీవి. అమ్మ బ్రతుకునిస్తుంది, నాన్న బ్రతుకు తెరువు చూపిస్తాడు. అమ్మ బ్రతుకునిస్తుంది, నాన్న బ్రతుకు తెరువు చూపిస్తాడు. అమ్మ పాత్ర అర్థవంతమైనది, నాన్న పాత్ర సమర్థవంతమైనది. అమ్మ పాత్ర అర్థవంతమైనది, నాన్న పాత్ర సమర్థవంతమైనది. అమ్మ కనిపించే దేవత, నాన్న కరుణించే దైవం. అమ్మ కనిపించే దేవత, నాన్న కరుణించే దైవం. అమ్మ ప్రేమ అక్షయ పాత్ర, నాన్న ప్రేమ నిండుకుండ. అమ్మ ప్రేమ అక్షయ పాత్ర, నాన్న ప్రేమ నిండుకుండ. అమ్మని పూజించు, నాన్నని ప్రేమించు. అమ్మని పూజించు, నాన్నని ప్రేమించు. అమ్మ కంటినీరు కనబడుతుంది, నాన్న కంటినీరు లోపలే ఇంకిపోతుంది. అమ్మ కంటినీరు కనబడుతుంది, నాన్న కంటినీరు లోపలే ఇంకిపోతుంది. అమ్మ త్యాగం కనబడుతుంది, నాన్న త్యాగం మరుగున పడిపోతోంది. అమ్మ త్యాగం కనబడుతోంది, నాన్న త్యాగం మరుగున పడిపోతోంది. అమ్మ పాత్రని హైలైట్ చేసేస్తున్నాం, నాన్న పాత్రని సైలెంట్గా ఉంచేస్తున్నాం. అమ్మ పాత్రని హైలైట్ చేసేస్తున్నాం, నాన్న పాత్రని సైలెంట్గా ఉంచేస్తున్నాం. అమ్మపై ఎన్నెన్నో కవితలు, కథలు. నాన్నపై ఉన్నాయా కొన్నైనా మాటలు? అమ్మపై ఉన్నాయి ఎన్నెన్నో కథలు, కవితలు. నాన్నపై ఉన్నాయా కొన్నైనా మాటలు? అమ్మ పాత్రను అలక్ష్యం చేయొద్దు, నాన్న పాత్రను మర్చిపోవద్దు. అమ్మ పాత్రను అలక్ష్యం చేయొద్దు, నాన్న పాత్రను మర్చిపోవద్దు. అందుకే అందాం అందరం, నాన్న నీకు వందనం.
నా నూరేళ్ల జీవితం నీకే అంకితం. అందుకే అందాం అందరం, నాన్న నీకు వందనం, నా నూరేళ్ల జీవితం నీకే అంకితం. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఒక చిన్న పాట. నాన్న ప్రేమకు మారు పేరు, నాన్న మనసు పూల తేరు. నాన్న ప్రేమకు మారు పేరు, నాన్న మనసు పూల తేరు. ఆ పేరు నీడ సోకగానే నూరు జన్మల సేద తీరు. నాన్న ప్రేమకు మారు పేరు, నాన్న మనసు పూల తేరు. మండు వేసవిలో ముంగిట వెలసిన మంచుకొండ మా నాన్న, పగలూరే ఆరక వెలిగే పరంజ్యోతి మా నాన్న. పాలనకైనా 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 ఆదిదేవుడు మా నాన్న. నాన్న ప్రేమకు మారు పేరు, నాన్న మనసు పూల తేరు. జన్మ జన్మల పుణ్యము వలన నీ కొడుకుగా నేను పుట్టాను. జన్మ జన్మల పుణ్యము వలన నీ కొడుకుగా నేను పుట్టాను. మళ్ళీ జన్మలు ఎన్నున్నా నా తండ్రివి నీవని అంటాను. కలలోనైనా మెలకువనైనా, కలలోనైనా మెలకువనైనా నీ దీవెనలే కోరుకుంటాను. నాన్న ప్రేమకు